శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు కార్తీక పూర్ణిమ అంటే కార్తీక మాసంలో 15వ రోజు కాబట్టి కార్తీక మహత్యాన్ని 15వ అధ్యాయం చెప్పుకుందాం. అలాగే ఈ కార్తీక మాసం 15వ అధ్యాయంలో దీప ప్రజ్వలన మహిమ ఈ 15వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా మనవి, కార్తీక పూర్ణిమ నాడు కానీ కార్తీక సోమవారం నాడు కానీ చేసుకునేటువంటి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఇంతకు ముందుగానే మన కౌతా టీవీ ఛానల్ నందు నేను కేదారేశ్వర వ్రతం చేసుకునేటువంటి విధానం అంతా కూడా పెట్టి ఉండడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈవేళ కార్తీక కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోదలిచినటువంటి 50 మంది కూడా ఆ యొక్క పూజా విధానాన్ని, కేదారేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానాన్ని మీరు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకుని అందరూ కూడా కేదారేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ 15వ అధ్యాయం ప్రారంభిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు 15వ రోజు దీప ప్రజ్వలన మహిమ వశిష్ఠ మహాముని జనక మహారాజుతోటి ఈ విధంగా చెప్పాడు. వశిష్ఠుల వారు, రాజా, కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో నృత్యం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపమాలలుచ్చినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుక్లపక్షాన సాయంత్రం వేళ విష్ణుార్చన చేయడం వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ నెలంతా కూడా విష్ణాలయానికి వెళ్ళేవారికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధయాగం ఫలం లభిస్తుంది. వీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వేసేటువంటి ఒక్కొక్క అడుగుకి కూడా అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. దేవాలయానికి పోయి స్వామివారి దర్శనం చేయకుండా కాలసూతం అనేటువంటి వారు కాలసూతం అనే రౌరవ నరకాన్ని పొందుతారు, దర్శనం చేసుకోకుండా వచ్చినటువంటి వారు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధన అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేలుకుంటాడు స్వామి. ఆ దినాన చేసేటువంటి పుణ్యకార్యములన్నీ కూడా అక్షయ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో విష్ణుమూర్తిని గంధ పుష్పాదులతోనూ మనోహరములైనటువంటి ధూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ కూడా శివ సన్నిధానంలో విష్ణు పూజించేటువంటి వారికి కలిగే ఫలితం వర్ణనాతీతము. తన యథాశక్తిని బట్టి విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధానంలో కానీ ఈ కార్తీక పూర్ణిమ రోజున 1,00,000 ఒత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్యాన్ని పొందుతారు. అలాగే నెలంతా కూడా వెలిగించేటువంటి శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పూర్ణిమలందు వెలిగించాలి. ఎవరైతే సాయంకాల సమయంలో పాలు పిండునంత కాలం భక్తితో దీపారాధన వెలిగిస్తారో, అంటే ఇక్కడ ఏమిటంటేనండి, దీపారాధన చేసిన తర్వాత కార్తీక మాసంలో మనం చేసేటువంటి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధన మనం గోవుకి పాలు పిండేటువంటి సమయం ఎంతైతే ఉంటుందో అంతసేపు తప్పనిసరిగా వెలిగి తీరాలి. ఆ దీపారాధన తర్వాత కొండెక్కాలి. ఆ విధంగా ఎవరైతే ఈ పాలు పిండేటువంటి కాలం కూడా భక్తితో దీపారాధన వెలిగిస్తాడో
వాడు ఆ పుణ్యం వలన పరిశుద్ధుడవుతాడు. ఆ విధంగా చేయలేనప్పుడు ఇతరులు వెలిగించినటువంటి దీపాలలో నూనె పోసి ఆ దీపం ఆరిపోకుండా చూసినటువంటి వాడు పాప విముక్తుడవుతాడు. ఈ సందర్భంలో ఒక ఇతిహాసం చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనేటువంటి యోగి కార్తీక స్నానార్థము వచ్చి ఆ గుడిని చూసి దానిని తుడిచి ముగ్గు వేసి ప్రమిద తైలము సంపాదించి దీపములు వెలిగించి భక్తితో విష్ణువును గర్పించి ఒక వైపున కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ యోగి సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి మెల్లమెల్లగా దీపాన్ని చూస్తూ ఒక ప్రమిదలో నూనె లేకపోవడం గమనించి ఆ ఒత్తిని అక్కడనే చమురుతో ఉన్న ప్రమిదలోకి చేర్చింది. ఆ విధంగా చేర్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహారం తిని ఆ ఆలయంలో చనిపోయే ముందు పూర్వ పుణ్య ప్రభావం వలన దివ్య రూపం కలిగినటువంటి పురుషుడయింది ఆ ఎలుక. యోగి సమాధి నుంచి లేచి తన ఎదుట కనిపిస్తూ ఉన్నటువంటి దివ్య పురుషుని చూసి అడిగాడు, అతన్ని వివరాలు అడిగాడు. అప్పుడు అతను, మునీంద్ర, నేను ఒక ఎలుకను, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఒక కలుగులో ఉంటున్నాను. మూషికత్వము పోయి నాకు ఈ దివ్యదేహం వచ్చింది. పూర్వము నేను ఎవరిని, ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్య శరీరం కలిగిందో తెలియదు. పూర్వజన్మంలో ఏ పాపం చేశానో తెలియదు. ఓ మహాత్మా, అదంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడనయ్యాను, మీ దయకు పాత్రును అన్నాడు. ఆ యతి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకున్న ఆయన, నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం కలిగినటువంటి బ్రాహ్మణుడు బాహ్లి దేశంలో పుట్టావు. నీకు కుటుంబ పోషణాశక్తి వలన స్నానం సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జ్ఞానం లేని వాడివై దైవ పూజ చేయకుండా శ్రాద్ధాన్నాన్ని తింటూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లు తింటూ కాకులకు పిశాచాలకు వేసిన బలిని కూడా తినేశావు. రూపవంతురాలైనటువంటి నీ భార్య శ్రమ పడకుండా ఉండాలని ఒక దాసిని ఏర్పాటు చేసి దానితో ముచ్చట్లు వేళాకోళాలు కౌగిలింతలు జరుపుతూ దానిని పోషించడమా, దాని బిడ్డను ఒక శూద్రునికి విక్రయించి శూద్రుల దగ్గర నుండి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అవి తీసుకుంటూ అధిక ధనం సంపాదించి దానిని నేల పాతిపెట్టి మరణించావు. ఆ కర్మ ఫలితం వల్ల నరకాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో ఎలుకవై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవదివ్యాలు తింటూ అన్ని వస్తువుల్ని పాడు చేస్తూ ప్రతిదినం దుష్టబుద్ధితో పాత్రలోని తైలం అపహరిస్తూ వచ్చావు. అయినప్పటికీ కార్తీక మాసపు రాత్రి ఎందు ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు. కాబట్టి ఎలుక రూపం పోయి దివ్య పురుషుడు అయ్యావు. ఇక మీద నీ భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని చెప్పాడు ఆయన. ఆ చెప్పగానే అతను చాలా సంతోషించాడు అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం పంచదశోధ్యాయ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.